హాయ్ అందరికీ నమస్తే. నేను సబ్స్క్రైబర్స్కి గివ్ అవే ఇద్దాం అనుకున్నానండి. దానికి గాను ఒక 20 కిలోలు చికెన్ తెచ్చి పచ్చడి చేస్తున్నాను. ఈ 20 కిలోలు పచ్చడి చేసిన తర్వాత అది ఎంత అవుతుందో నాకు తెలియదు కాబట్టి అది ఎంత అయితే అంత ఒక మనిషికి అరకిలో చొప్పున మీ అడ్రస్లకి పంపిస్తామండి. ఆల్రెడీ మనం యూట్యూబ్ షార్ట్ పెట్టామండి. అందులో అడ్రస్లన్నీ మనకు వస్తున్నాయి. అందులో నిష్పక్షపాతంగా సెలెక్ట్ చేసుకుని మనిషికి అరకిలో చొప్పున ఎంతైతే అంత అందరికీ మీ అడ్రస్లకి తప్పనిసరిగా పంపిద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకండి, చికెన్ కడుక్కోవాలి, మ్యారినేట్ చేసుకోవాలి, వేయించుకోవాలి, బోల్డ్ పని ఉంది. ఓకే, 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని దీన్ని మ్యారినేషన్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఓకే, 1 కేజీకి 1/2 చెంచా చొప్పున 20 కిలోలకి 10 చెంచాలు పసుపు వేసుకుందాం. 1 కేజీకి 1 చెంచా ఉప్పు చొప్పున 20 కిలోల చికెన్కి 20 చెంచాలు ఉప్పు కూడా వేసుకున్నాం. 1 కేజీకి 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ చొప్పున 20 కిలోలకి 20 చెంచాలు వేసుకుని బాగా కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టేద్దాం. ఓకే, అంతేనండి. మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మసాలా దినుసులు వేయించుకొని పొడి పట్టేసుకుందాం. 400 గ్రాముల ధనియాలు, 20 గ్రాముల యాలక్కాయలు, 20 గ్రాముల లవంగాలు, 100 గ్రాములు మెంతులు, 45 గ్రాములు చెక్క, 150 గ్రాములు జీలకర్ర, 275 గ్రాములు ఆవాలు. ఇవ్వండి మన చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలాలు. వీటిని మనం ఇప్పుడు వేయించుకుని పొడి చేసి పక్కన పెట్టుకుందాం. ఓకే, ముందుగా ధనియాలు వేసుకుని దోరగా వేయించుకుందామండి. ధనియాలు బాగా వేగి మంచి సువాసన వచ్చినాయండి. దీన్ని ఇప్పుడు ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇలాచి వేసుకుని 2 నిమిషాలు దోరగా వేయించుకుందామండి. ఇప్పుడు దాల్చిన చెక్క వేసి ఒక 2 నిమిషాలు వేయించుకుని తర్వాత లవంగాలు కూడా వేసుకుని వేయించుకుందాం. ఓకే, మూడు దోరగా వేగాయండి, తీసేసుకుందాం. ఇప్పుడు ఆవాలు వేసుకుందామండి. వీటిని చిటపట్లాడి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఓకే, చూశారు కదండి, ఇలా చిటపట్లాడాలి. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి. దీన్ని సన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. జీలకర్ర చక్కగా దోరగా వేగిందండి, తీసేసుకుని ఇప్పుడు మెంతులు వేసుకుందాం. ఊర్లో మిల్లు ఉందండి. ఇదంతా ఈ మసాలా అంతా తీసుకెళ్ళి మెత్తగా పొడి పట్టించుకుని వచ్చేస్తానన్నమాట. ఓకే, మసాలా పొడి రెడీ. టోటల్గా మనం 20 కిలోలు చికెన్ తీసుకున్నాం కదండి. ఈ 20 కిలోల చికెన్కి టోటల్గా 8 లీటర్ల ఆయిల్ వాడతానండి. అది పల్లి నూనె వాడతాను. నేను ఈ చికెన్ అనేది విడతల వారీగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి ముందుగా నేను 4 లీటర్ల ఆయిల్ కడాయిలో పోసుకొని చికెన్ వేయించుకుంటాను. ఇది వేరుశనగ నూనె కదండి. నూనె వేడెక్కిన తర్వాత మనం చికెన్ వేస్తాం కదా, వేయగానే పొంగు వస్తుంది అన్నమాట. ఆ పొంగిపోకుండా కింద పడకుండా ఉండాలంటే నిదానంగా కొంచెంగా నూనె వేడికి తగినట్టుగా చికెన్ని నూనెలో జారబెడతారనమాట. అప్పుడు ఇదిగో చూసారా, ఇలా ఉండిపోయి చక్కగా కాలుద్ది అనమాట. లేదంటే మొత్తం ఒక్కసారి పొంగి పొయ్యిలో పడిపోద్ది. ఒక్కసారి ఎడవకూడదు. ఇప్పుడు కూడా నిదానంగా జారడవాలి చికెన్ అనేది నూనెలో. ఫస్ట్ ట్రిప్ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే ఉండాలండి. ముక్క అనేది మాడిపోకూడదండి. ముక్క అనేది బ్రౌన్ కలర్లోనే ఉండాలండి. లోపల అనేది కొంచెం మెత్తగా ఉండాలి. అప్పుడు సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్. ఫస్ట్ చికెన్లో ఉన్న నీరంతా దిగిపోద్దండి నూనెలోకి. ఆ తర్వాతే ఫ్రై అవ్వటం మొదలుపెట్టింది చికెన్ అనేది. ఇదిగో చూస్తున్నారు కదండి, ముక్క అనేది ఇలా బ్రౌన్ కలర్లో ఉండాలి. లోపల కూడా ఇలా మెత్తగా ఉండాలి. ఓకే, ఇలా ఉంటే ముక్క పర్ఫెక్ట్గా వేగినట్టు తీసి పక్కన వేసుకుందాం. ఓకే, విడతలుగా చికెన్ మొత్తాన్ని ఇలాగే కాల్చుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చికెన్ వేయించుకోవటం అయిపోయిందండి. చికెన్ వేయించుకున్న నూనెలోనే 2 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుందాం.
బాగా కలుపుకున్నాక 70 గ్రాముల పసుపు కూడా వేసి బాగా కలుపుకుందాం. అలాగే 5 పిడికిళ్ళ కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుందాం. అబ్బా, పచ్చివాసన పోయి వాసన గుమగుమ గుమగుమ అంటుందండి. ఇప్పుడు 520 గ్రాములు ఉప్పు కూడా వేసి కలుపుకుందాం. ఉప్పు బాగా కరిగిపోయిన తర్వాత మనం మరాడించుకొచ్చిన కేజీ మసాలా పొడిని వేసి బాగా కలుపుకుందాం. చికెన్ పచ్చడికి ఇదేనండి మెయిన్. ఇది మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట. వేసి బాగా కలుపుకోవాలి. ఇక అంతేనండి. ఇది వేసి బాగా కలుపుకొని కిందకి తిప్పేసుకోవాలి. ఈ మసాలా మొత్తాన్ని వేయించుకున్న చికెన్లో వేసి బాగా కలుపుకుందాం. ముక్కకి పట్టుకునేలా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా ముక్కలకి పట్టుకునే వారికి బాగా కలుపుకున్న తర్వాత 750 గ్రాముల కారం పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిశాక ఒలిసి పెట్టుకున్న 100 పీసులు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి. ఇలా కలుపుకున్న తర్వాత రాత్రంతా చల్లారిన తర్వాత పొద్దున్నే ఒక 100 నిమ్మకాయల రసం తీసి పిండుకోవాలి. ఈ పచ్చడి 2 రోజులు ఊరితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ 2 రోజులు ఊరిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే, అదే అండి. 2 రోజులు పచ్చడి బాగా ఊరిందనమాట. అంటే ఇది 3వ రోజు. జస్ట్ ఇప్పుడే ప్యాకింగ్ చేశాను. మనం 20 కిలోలు చికెన్ చేస్తే 25 కిలోలు అయిందండి. 25 కిలోలని 50 ప్యాకెట్లుగా మనం తయారు చేసి పెట్టుకున్నాము. నేను ఈ రోజున మీకు అందరికీ వీటిని పంపించేస్తున్నాను కొరియర్లో. నేను మొన్న మనిషికి కిలో చొప్పున పంపిస్తానని చెప్పానండి. ఈ రెస్పాన్స్ దగ్గర 5,000 మంది వచ్చారండి. కాబట్టి నేను మన టేస్ట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని చెప్పి 25 కిలోల పచ్చడిని 50 మందికి రీచింగ్ చేయాలని చెప్పి నేను 50 ప్యాకెట్లుగా తయారు చేసి మీకు పంపిస్తున్నాను. దయచేసి ఏమనుకోవద్దు. మేము ఆల్రెడీ 50 మందిని నిష్పక్షపాతంగా సెలెక్ట్ చేసుకున్నామండి. ఈ పచ్చడి రాని వాళ్ళు నిరాశ చెందొద్దు. మీ బాబాయిని గురించి ఏమనుకోవద్దు. మన దగ్గర గివేవేలు చాలా ఉంటాయి ముందు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మళ్ళీ పంపించాం కాబట్టి నెక్స్ట్ టైము మీకు అవకాశం రావచ్చు. తప్పనిసరిగా మన ఫుడ్ అనేది అందరికీ చేరాలనేదే నా అభిమతం. ఓకే, పోతే ఇది టేస్ట్ చూసిన తర్వాత మాత్రం తప్పనిసరిగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టాల్సిందే. ఎందుకంటే మీ బాబాయ్ గారు ఎన్నాళ్ళు తిన్నాడు, నా రివ్యూని మీరు చూశారు. ఇప్పుడు మీ టేస్ట్ ఎలా మీరు టేస్ట్ చేస్తారు కదా, అది ఎలా ఉందనేది మీ రివ్యూ నాకు కావాలి. కాబట్టి తప్పనిసరిగా ఇది కామెంట్ సెక్షన్లో మీరు కింద పెట్టండి. ఈ 50 ప్యాకెట్లు అందుకున్న వాళ్ళు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. లేదా మీకు వీలైతే ఒక వీడియో తీసి ఇన్స్టాలో మాకు పంపించండి. ఓకే, ఇది మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే మీకు అందినట్టుగా నాకు తెలియాలి కాబట్టి ఈ మాట చెప్తున్నాను, వేరే ఏమనుకోవద్దు. అంతేనండి. ఇవన్నీ మీకు ఈరోజే పంపించేస్తున్నాను. మరొక మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.